ఈ ప్రపంచంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా అది ఈశ్వర సృష్టి కాదు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈశ్వర సృష్టి స్పష్టము, అది సమస్యారహితము, దాని మీద సమస్యలు లేవు. సమస్యలు ఎక్కడొచ్చాయంటే మనిషి యొక్క మేధస్సులోంచి వచ్చాయి. అక్కర్లేని పనులు వీడు చేసి తెచ్చుకున్నాడు, ఈశ్వరుడు ఇచ్చింది కాదు. కానీ వీడేం చేస్తాడంటే తప్పు తను చేసి ఈశ్వరుడి మీద నెట్టేస్తాడు. నాకు ఈ రోగం ఎందుకు పెట్టాడంటాడు. ఎందుకు పెట్టాడంటే నిన్ను ఎవడు చేయమన్నాడు ఆ పని? ఒళ్ళు దగ్గర పెట్టుకుని ముందు నుంచి తెల్లవారకట్ట ఓ అరగంట నడిచుంటే నీకు మధుమేహం ఎందుకు వస్తుంది? నా ఒళ్ళు బాగుంది కదా అని నడవడం మానేశావు, మధుమేహం వచ్చింది, ఇప్పుడు చచ్చినట్టు నడుస్తున్నావు. ఈ బుద్ధి నీకు ముందుంటే మధుమేహం వచ్చేది కాదు. ఈశ్వరుడు ఎందుకంటావు? నీకు ఆయన ఇచ్చిన శరీరాన్ని ఎక్కడ వాడావు? నువ్వు సక్రమంగా దానికి వ్యాయామం ఏమి ఇచ్చావు? ఇవ్వలేదు కాబట్టి పాడైంది. ఈశ్వరుడు ఎందుకు నింద చేస్తావు? నింద చేయకు. ఇప్పుడు నువ్వేం చెయ్యాలో అది చేయి. బుద్ధి బలం దీన్ని ఇలా వాడాలి అని వాడుకో. అంతేకాని దాని గురించి బెంగ పెట్టుకు చతికిల పడిపోతే అసలేమీ చేయలేవు. నువ్వు ఎందుకు పడిపోయావు? ఇది